సంతోషం నేర్పలేని ఎన్నో విషయాలు కన్నీళ్లు నేర్పాయి. గెలుపు నేర్పలేని ఎన్నో పాఠాలు ఓటమి నేర్పింది. స్నేహం నేర్పలేని ఎన్నో జాగ్రత్తలు మోసం నేర్పింది. అందుకే అంటారేమో, ఏది జరిగినా మన మంచికే. బంధానికి బంధుత్వానికి విలువ ఇచ్చే మనుషులు ఎప్పుడో చచ్చిపోయారు. ఇప్పుడు అంతా డబ్బు డబ్బు డబ్బు. దీపం విలువ చీకట్లో, రూపాయి విలువ పేదరికంలో, స్నేహితుని విలువ ఒంటరితనంలో తెలుస్తుంది. పేదవారి దగ్గర పొందే శాపము, ధనవంతుడి దగ్గర నువ్వు పొందే పొగడ్తలు రెండు ప్రమాదమే. నా జీవితంలో ఇది నాది అనుకున్న ప్రతిసారి అది నా నుంచి దూరంగా వెళ్ళిపోతుంది. జ్ఞాపకాలతోనే జీవించేవారు వయసు చిన్నదైన వృద్ధులే. భవిష్యత్తు గురించి ఆలోచించేవారు వయసు మీద పడ్డ యువకులే. డబ్బు మనుషుల్ని విడదీస్తుంది అంటారు, కానీ నిజానికి ఇద్దరి మనుషుల నిజస్వరూపాన్ని బయటపెడుతుంది. ఒక వస్తువు విలువ దాన్ని కొనే ముందు దానికి ఉన్న ట్యాగ్ చూస్తే తెలుస్తుంది. అదే ఓ మనిషి విలువ తెలియాలంటే ఆ మనిషితో జీవితాంతం ప్రయాణం చేయాలి. జీవితంలో సాధించిన విజయం కన్నా దానికోసం పడే కష్టం చాలా గొప్పది. ఈ సమాజంలో అవసరానికి దగ్గరయ్యి అవసరం తీరాక దూరం అయ్యే మనుషులు ఉన్నంతకాలం మంచితనానికి చోటు ఉండదు. మనసు ప్రశాంతంగా ఉన్న ప్రతిరోజు ఒక గొప్ప పండుగ. అలాంటి పండుగలు జరుపుకునే అదృష్టం అందరికీ అంత సులువుగా అందదు మిత్రమా. బ్రతకడానికి ఏమవసరమని డబ్బున్నోడిని అడిగితే మనశ్శాంతి చాలు అన్నాడట. పేదవాడిని అడిగితే డబ్బుంటే చాలు మనశ్శాంతినైనా కొనుక్కోవచ్చు అని. ఇద్దరికీ తెలియాల్సింది ఏంటంటే, ఏది ఉన్నా లేకున్నా తృప్తి పడే మనసుంటే చాలు. వ్యాయామం శరీరాన్ని బలంగా చేస్తే, ధ్యానం మనసును బలంగా మారుస్తుంది. జీవితం ఆరోగ్యంగా ఉండాలంటే ఈ రెండు రకాల సాధనాలు ముఖ్యమే. గాలి మన కంటికి కనిపించకపోయినా మనకు ప్రాణం పోస్తుంది. అలాగే మనం చేసే మంచి పనులు 10 మందికి తెలియకపోయినా పర్వాలేదు, కానీ మనం చేసే సహాయం వలన ఒకరి జీవితంలో అయినా సంతోషం వస్తే చాలు. పరిస్థితులు అనేవి మనిషి ఆధీనంలో లేనివి, కానీ మనిషి ప్రవర్తన మాత్రం అతని స్వశక్తిపైనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎవరి ప్రవర్తనకు వారే బాధ్యులు.